కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. దీంతో పాటు లైవ్ లో ప్రజలకు కూడా చూపించారు. వీళ్ళు సమన్వయంతో పనిచేస్తూనే మరోవైపు ప్రజలు ఇటువంటి సమయంలో ఏ విధంగా విపత్కర పరిస్థితుల్లో సిద్ధంగా ఉండాలి, తమకు తాము రక్షించుకుంటూనే మరోవైపు ఎలా ముందుకి సాగాలని దానిపై పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ చేశారు. మరోవైపు ఇక్కడ క్వీన్ మేరీ స్కూల్లో ప్రత్యేకంగా ఒకవేళ యుద్ధ విమానం నుంచి బాంబులు జార విడిస్తే ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నవారిని చిక్కుకున్న వారిని ఎలా రెస్క్యూ చేయాలి అనేది ఏపీ ఎస్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో మరి కాసేపట్లో ఈ మాక్ డ్రిల్ అనేది ప్రారంభమవుతుంది. సివిల్ మాక్ డ్రిల్ అనేది ప్రారంభమవుతుంది. చూడొచ్చు ఇక్కడ ప్రత్యేకంగా ఎక్విప్మెంట్ ద్వారా వీళ్ళు సిద్ధమయ్యారు. దీన్ని ఏమంటారు? దీన్ని లొకేటింగ్ కెమెరా అంటారు. దీని ద్వారా ఏం గుర్తిస్తారు? భవనం లోపు ఉండే బాధితులు ఎంతమంది ఉన్నారని గుర్తించడానికి మనం ఈ కెమెరాను ఉపయోగిస్తాం సార్. ఏ విధంగా గుర్తిస్తారు? దీని యొక్క ఫ్రంట్ లైట్లో కెమెరాలో ఉండడం వల్ల కెమెరా ద్వారా లోపల ఎంతమంది ఉన్నారని మనం రక్షించడానికి ఈ విఎల్సీ ఉపయోగపడుతుంది సార్. అంటే ఎక్కడ ఏ మూల ఉన్నా సరే గుర్తించాలి. ఏ మూల ఉన్నా ఉపయోగపడుతుంది సార్. ఎంత ఫ్రంట్లో 16 లైట్లు ఉండడం వల్ల ఉపయోగపడుతుంది సార్. ఎంత ఏ మూల ఉన్నా మనం బాధితుని రక్షించి చూడడానికి వెళ్తే తర్వాత వుడ్ కటింగ్ ద్వారా రక్షించి బయట తీస్తాం సార్. కేవలం దీంట్లో ఉన్న స్క్రీన్ మీదే చూస్తారా లేకపోతే ఎక్కడ ఉన్న కమాండ్ కంట్రోల్ చూస్తారా? దీనికి సెపరేట్ వైర్ ఉండి కమాండ్ మోనిటర్ కంట్రోల్ ఉంటుంది సార్. ఎలా రావాలి సార్? మోనిటర్ కంట్రోల్ ద్వారా మనం చూడడానికి అవుతుంది సార్. సార్ చూడొచ్చు అందరూ కూడా హుటాహుటిన పరిగెడుతూ ఉన్నారు. ఎందుకంటే అది మనకి వైజాగ్ నుంచి మా ప్రతినిధి ఖాజా అందించిన ఇన్ఫర్మేషన్. ప్రధానంగా వైజాగ్ ఎందుకు హైదరాబాద్ అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వైజాగ్ సంస్థలు ఉన్నాయి అక్కడ. ఎగ్జాక్ట్లీ వైజాగ్ చాలా సెన్సిటివ్ ఏరియా. మనకి సీ పోర్ట్ ద్వారా లోపలికి ముష్కరులు ప్రవేశించే ప్రమాదం ఉంది కాబట్టి వైజాగ్ ని ఎంపిక చేసుకున్నారు. అలాగే హైదరాబాద్ విషయం గురించి మాట్లాడుకుంటే కూడా వన్ ఆఫ్ ద సెన్సిటివ్ ఏరియాస్ గా హైదరాబాద్ ని తీసుకుని వాళ్ళు ఈ కేటగిరీలో చేర్చారు. మొత్తం 3 జోన్స్ గా డివైడ్ చేసిన విషయం కూడా మనకి తెలుసు. కేటగిరీ 1, కేటగిరీ 2 లో ప్రస్తుతం ఈ రెండు హైదరాబాద్ అండ్ వైజాగ్ మనకు కనిపిస్తుంది. కేటగిరీ 1 లో ఢిల్లీ అండ్ తారాపూర్ అణు కేంద్రం కూడా ఉన్నాయి. ఇలా కీలకమైన ప్రదేశాలని 3 కేటగిరీస్ గా డివైడ్ చేసి ప్రస్తుతం ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. సో వైజాగ్ లో కూడా అన్ని శాఖల సమన్వయంతో చాలా పకడ్బందీగా అక్కడ ఈ మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయని ఇప్పుడే విశాఖ సిపి శంఖభద్ర బాగ్చి టీవీ9తో మాట్లాడుతూ చెప్పారు. ప్రస్తుతం